చామరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తున్నట్లుగానే ఈరోజు ఎపిసోడ్లో కూడా మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య కుటుంబం ఉండేది పిల్లలు. రామయ్యకు 2 కొడుకులు. పెద్ద కొడుకు సోమయ్య, చిన్న కొడుకు వీరయ్య. రామయ్య భార్య పేరు శాంతమ్మ. రామయ్య పెద్ద కొడుకు అయినటువంటి సోమయ్య కలిసి వ్యవసాయం చేస్తూ చిన్న కొడుకు వీరయ్యను చదివించేవాళ్ళు. ఒకరోజు రామయ్య పెద్ద కొడుకుతో, ఒరేయ్ సోమయ్య, తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టాలి కదా అంటాడు. అప్పుడు సోమయ్య, అవును నాన్న, గుర్తుంది, ఇంకా డబ్బు సర్దుబాటు కాలేదు, ఎలా చెయ్యాలో ఏమో అర్థం కావడం లేదు అంటాడు. అప్పుడు రామయ్య పెద్ద కొడుకుతో, ఒక పని చేద్దాంరా, నా స్నేహితుడిని అప్పుగా డబ్బు అడుగుతాను, తర్వాత తీర్చేద్దాంలే, ఏమంటావు అంటాడు. దానికి సోమయ్య, సరే నాన్న, కానీ ఈ విషయం వీరయ్యతో చెప్పకూడదు నాన్న, మళ్ళీ వాడు బాధపడతాడు, అప్పు చేసి కాలేజ్ ఫీజు కట్టారా అని అడుగుతాడు అంటాడు. అప్పుడు రామయ్య, నువ్వు చెప్పింది నిజమేరా, అయినా నీ తమ్ముడంటే నీకెందుకురా అంత ఇష్టం అంటాడు. దానికి సోమయ్య తండ్రితో, ఏం చెప్పమంటావు నాన్న, నీకు తెలిసిందే కదా, నాకు చిన్నప్పుడే చదువు అబ్బలేదు, నీ కోరికేమో మేము బాగా చదవాలని, అందుకే నేను నీతో పాటు కష్టపడి వ్యవసాయం చేస్తూ తమ్ముడికి కాలేజ్ ఫీజు కడుతున్నాను. నేను చదువుకోకపోయినా తమ్ముడు బాగా చదివి ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఒక మంచి స్థాయిలో ఉంటే నీ కోరిక వాడి రూపంలో తీరుతుంది కదా నాన్న అంటాడు. దానికి రామయ్య, ఒరేయ్, వాడు బావుంటే నేను సంతోషంగా ఉంటానా, నువ్వు కూడా బావుండాలిరా, నీకోసం కూడా నువ్వు ఆలోచించుకో, మీ ఇద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండండి అంటాడు రామయ్య. కొన్ని రోజుల తర్వాత వీరయ్యకి మంచి ఉద్యోగం వస్తుంది పిల్లలు. రామయ్య కుటుంబం సంతోషంగా జీవనం గడుపుతుంటారు. అలా కొన్ని రోజులకి సోమయ్యకి వీరయ్యకి కూడా పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఒకరోజు శాంతమ్మ 2 కోడళ్లను పిలిచి, అమ్మ, పండుగ దగ్గరకు వస్తోంది, ఇద్దరూ పని మొదలు పెడితే త్వరగా అయిపోతుంది అంటుంది. దానికి పెద్ద కోడలు, సరే అత్తయ్య అంటుంది. కానీ చిన్న కోడలు మాత్రం, ఇంట్లో పని చేయడానికి ఎవరినైనా పని మనిషిని పెట్టండి, నేనైతే ఏ పని చేయలేను అంటుంది. దానికి శాంతమ్మ, అలా అంటే ఎలాగమ్మా, పనంటే ఇద్దరూ చెయ్యాలి కదా అంటుంది. మీ కొడుక్కి మంచి ఉద్యోగం ఉందని మా నాన్నగారు మీ ఇంటికిచ్చారు నన్ను, కానీ ఇక్కడికొచ్చాక తెలిసింది ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అని అంటుంది. అప్పుడు పెద్ద కోడలు, ఇప్పుడేమైంది చెల్లి అంటుంది. దానికి చిన్న కోడలు, ఈ ఇంట్లో నాకు విలువ లేదు, ఈ పల్లెటూరులో నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను వేరే కాపురం పెట్టాలి అంటుంది. దానికి శాంతమ్మ, ఏం మాట్లాడుతున్నావమ్మా, అన్నదమ్ములిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు, ఇప్పుడు పెళ్ళయ్యాకే విడిపోయారన్న మాట వస్తుంది, ఊరంతా అదే అనుకుంటారు, నాకలా ఇష్టం లేదు అంటుంది. దానికి చిన్న కోడలు, మీ ఇష్టంతో నాకు సంబంధం లేదు, ఎప్పుడు చూసినా మీరు పెద్ద కోడలు పెద్ద కోడలు అంటూనే ఉంటారు, నాకెప్పుడైనా విలువ ఇస్తున్నారా అంటుంది. దానికి శాంతమ్మ, మీ ఇద్దరూ నాకు 2 కళ్ళలాంటి వాళ్ళమ్మా, నువ్వు తక్కువ తను ఎక్కువ కాదు, నాకు ఇద్దరూ సమానమే అంటుంది. అప్పుడు చిన్న కోడలు, లేదులేండి, మీకు మీ పెద్ద కోడలంటేనే ఇష్టం అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒకరోజు శాంతమ్మ కోడళ్ళిద్దరికీ పండగొస్తుందని 2 చీరలను తెచ్చి ఒకటి పెద్ద కోడలికి ఒకటి చిన్న కోడలికి ఇస్తుంది. అప్పుడు పెద్ద కోడలు, చాలా బాగుందత్తయ్య, నాకు ఈ చీర బాగా నచ్చింది అంటుంది. ఇక చిన్న కోడలు మళ్ళీ గొడవకొస్తుంది పిల్లలు. మీ పెద్ద కోడలకైతే మంచి చీర తెచ్చారు, నాకు తేలేదు, అంతేలండి, ఎప్పుడూ మీకు మీ పెద్ద కోడలంటేనే కదా ఇష్టం అని చెప్పి గొడవ పడుతూ ఉంటుందన్నమాట. ఇంతలో రామయ్య సోమయ్య ఇంటికొస్తారు. సోమయ్య నీరసంగా కనిపిస్తాడనమాట. అప్పుడు శాంతమ్మ అడుగుతుంది, ఏమైందిరా నీరసంగా ఉన్నావు అంటుంది.
అప్పుడు రామయ్య, ఈరోజు వాడు కళ్ళు తిరిగి పడిపోయాడు, హాస్పిటల్కి తీసుకెళ్తే వాడికి ఏదో లివర్లో తేడా ఉందట, ఆపరేషన్ చెయ్యాలన్నారు అంటాడు. దానికి పెద్ద కోడలు కంగారు పడుతూ, త్వరగా ఆ ఆపరేషన్ చేయిద్దాం మామయ్య అంటుంది. దానికి రామయ్య, చేయిద్దామమ్మా, కానీ ఆపరేషన్కి బోలెడు డబ్బు ఖర్చవుతుంది. ఇప్పటికే చిన్నోడు చదువుకి అప్పు చేశాను, ఇంకా ఆ అప్పే తీరలేదు. పాత అప్పు తీరకుండా కొత్తగా అప్పులెవరిస్తారు చెప్పు అంటాడు. ఇంతలో వీరయ్య అక్కడికి వస్తాడు. ఏమైంది నాన్న అని అడుగుతాడు. అప్పుడు రామయ్య జరిగిన విషయమంతా చెప్తాడు. అప్పుడు వీరయ్య తన స్నేహితుల దగ్గర నుండి డబ్బు అప్పుగా తీసుకొచ్చి తండ్రికి ఇచ్చి, ఈ డబ్బుతో అన్నయ్యకి ఆపరేషన్ చేయించండి నాన్న అంటాడు. ఇది చూసినటువంటి చిన్న కోడలు భర్తతో గొడవ పడుతుంది. మీకేమైనా మతిపోయిందా? అంత డబ్బు అప్పు చేసి మరి మీ అన్నయ్య ఆపరేషన్కి ఇస్తారా? ఇచ్చే ముందు నాకొక్క మాటన్నా చెప్పక్కర్లేదా అంటుంది. మా అన్నయ్యకి డబ్బులు ఇవ్వడానికి నీకు చెప్పి చెయ్యాలా అంటాడు వీరయ్య. అప్పుడు చిన్న కోడలు, ముందు ఆ డబ్బు తిరిగి తీసుకుంటారా లేదా అంటుంది. దానికి వీరయ్య భార్యతో, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అంటాడు. అప్పుడు భార్య, మీరు ఆ డబ్బుని తిరిగి తీసుకోకపోతే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. భార్య మాటలు విన్నటువంటి వీరయ్య కోపంగా, నీకు నచ్చినట్లు నువ్వు చేసుకో, నేను తిరిగి డబ్బులు అడగను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళ మాటలను విన్నటువంటి పెద్ద కోడలు తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బుని తీసుకొచ్చి తోడికోడలికి ఇస్తుంది. ఇచ్చి తనతో అంటుందన్నమాట, చెల్లి, ఈ డబ్బుని తీసుకుని ఇక మరిదిగాన్ని ఏమీ అనకు, ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అనకు, ఎప్పుడు అందరం కలిసే ఉండాలి అంటుంది. అప్పుడు చిన్న కోడలు లోపల వాళ్ళ డబ్బు వాళ్ళకి వచ్చేసిందని చాలా సంతోషిస్తుంది. అనుకున్నట్లుగానే సోమయ్యకు ఆపరేషన్ పూర్తవుతుంది. ఆపరేషన్ పూర్తయ్యాక వీరయ్య ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చినటువంటి వీరయ్యతో భార్య, ఏమండి, ఈ డబ్బును తీసుకెళ్ళి మీరు ఎవరి దగ్గర అప్పు చేశారో వాళ్ళకి ఇచ్చేయండి అంటుంది. అప్పుడు వీరయ్య, ఈ డబ్బులెక్కడవి అంటాడు. నాకేం తెలుసు, మీ వదిన తెచ్చి ఇచ్చింది అంటుంది. దానికి వీరయ్య, నిజం చెబుతావా లేదంటే ఇంట్లో నుండి పంపించేయమంటావా అంటాడు. ఏమో నాకేం తెలుసు, మీ వదిన బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చిందట, వాళ్ళ ఆపరేషన్కి మనమెందుకు ఖర్చు పెట్టాలి అంటుంది. అప్పుడు వీరయ్య, ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఇంత నీచంగా తయారయ్యావా? పాపం, నువ్వు అన్న మాటలకి మా వదిన ఎంత బాధపడిందో. బంగారం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చేలా చేశావు. ఎప్పుడూ అంటావు కదా, మీ అన్నయ్య అంటే ఎందుకంత ప్రేమ, ఉమ్మడి కుటుంబం అంటే ఎందుకంత ఇష్టమని. చెప్తాను విను. నేను ఒక అనాథని. చిన్నప్పుడే నా తల్లిదండ్రులను కోల్పోయి రోడ్డు మీద అనాథలా పడి ఉంటే వీళ్లే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. ఏ రోజు కూడా నన్ను బయట వ్యక్తిలా చూడలేదు. మా అన్నయ్య నన్ను ఎంతో ప్రేమగా చూశాడు. తను చదువుకోకపోయినా తను కష్టపడి నన్ను చదివించాడు. ఇప్పుడు చెప్పు, వాళ్ళ రుణం నేను ఎలా తీర్చుకోగలను అంటాడు. ఆ మాటలు విన్నటువంటి భార్య సిగ్గుపడి, నన్ను క్షమించండి, ఈ డబ్బుతో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అక్కకిచ్చేద్దాం పదండి అని ఆ బంగారాన్ని విడిపించి తీసుకొచ్చి పెద్ద కోడలికి ఇచ్చి తన తప్పును క్షమించవలసిందిగా కోరుతుంది చిన్న కోడలు. ఇక ఆ రోజు నుండి ఎటువంటి అరమరికలు లేకుండా అందరూ కలిసిమెలిసి చాలా సంతోషంగా జీవిస్తారు పిల్లలు. ఈ కథను విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, స్వార్థం పనికిరాదు పిల్లలు. అంతేకాకుండా అందరూ కలిసిమెలిసి ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకుంటూ జీవిస్తేనే ఆనందం, సంతోషం పిల్లలు. అంతేగాని నేనే బాగుండాలి, పక్కవాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనే స్వార్థబుద్ధి పనికిరాదు. నువ్వు నీ పక్కవాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మనల్ని ఎవరు ఆదుకుంటారు చెప్పండి? కలిసి ఉంటేనే కలదు సుఖం పిల్లలు. అంతేకాని విడిపోయి ఎవరికి వాళ్ళు ఉన్నప్పుడు, ఉమ్మడిగా అందరం కలిసి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆనందాలు, సంతోషాలు తిరిగి రావు పిల్లలు. అందుకని అందరితోనూ చక్కగా అరమరికలు లేకుండా కలిసిమెలిసి ఉండండి. అంతేకాకుండా నీతిగా, నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు.
సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.